సంస్థగా ఏర్పడినటువంటి మనము కుటుంబము కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటాము, చాలా కష్టపడుతూ ఉంటాము. బిడ్డల కొరకు కష్టపడతాము, కుటుంబం కొరకు కష్టపడతాము, ప్రయాసపడతాము. కొన్ని సమయాల్లో ఆ ప్రయాసగానే మిగిలిపోతూ ఉంటుంది. మనం పడినటువంటి కష్టముగానే మిగిలిపోతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో చాలామంది మనలను దాటి వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఎక్కడి నుండి మనకు సహాయం అనేటువంటిది రాదు. ఆ సమయంలో మన హృదయంలో ఒక చిన్న భయము ఏర్పడుతుంది. పిరికివారమైపోతాం. పిరికి ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. భయం వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది భయం. అయ్యో, నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, కన్నీరు విడిచాను, భారం అనుకోకుండా ఎంతో చేశాను, అన్నీ కూడా నా జీవితంలో పిరికి వ్యక్తిగా నన్ను నిలబెట్టేసిందే అని చాలాసార్లు బాధపడతాను. కనికరిస్తున్నట్లుగానే ఉంటారు, కనికరపడలేరు. మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితంలో అపజయము అలుముకున్నట్లుగా ఉంటుంది. మనం త్రొట్టిల్లిపోతున్నామేమో అనే వేదన మన అంతరంగాన్ని తొలిచివేస్తూ ఉంటుంది. మనిషి అయితే చూచి వెళ్ళిపోతాడు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక మన మీద, మన కుటుంబాల మీద ఈ డిసెంబర్ మాసములోనికి అడుగుపెట్టుచు ఈ నవంబర్ చివరి ఆదివారంలో వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కనికరాన్ని మన ఎడల అపారముగా చూపించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆ పదాన్ని చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం. కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడే వారి వలనైనను కాదు, కానీ కరుణించే దేవుని వలన మాత్రమే ప్రతిదీ కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుందండి. కనికరించే దేవుని వద్ద నుండి మనం ఏదైతే పొందుకోవాలి, ఏదైతే దేవుని వద్ద నుండి అనుగ్రహాన్ని పొందుకోవాలి, కనికరించే దేవుని యొక్క చేతుల్లో నా జీవితాన్ని పెట్టి నాకున్నటువంటి భారమంతటి నుండి విడుదల పొందాలి అని మన ప్రయాసను పక్కన పెట్టి దేవుని వద్ద నుండి పొందుకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి మనతో ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను మిమ్ములను కనికరిస్తూ ఉన్నాను. ఆయన కనికరం కలిగిన దేవుడండి. అందరూ దాటి వెళ్ళేవారే, కానీ ఆయన వలె కనికరించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. అన్నీ పొందాలని అనుకుంటూ ఉంటాం, కానీ ఏం పొందలేము. పొందే సమయానికి మన చేతుల్లో ఉన్నటువంటిది వేరే వారి చేతుల్లోనికి వెళ్ళిపోయిందేమో అని బాధ మాత్రమే మన జీవితంలో మిగిలిపోతూ ఉంటుంది. నేను సాధించాను అనుకునే లోపే చుట్టూ అంతా సున్నా అయిపోయింది, శూన్యమైపోయింది అనేటువంటి బాధ మనలను తొలిచివేస్తూ ఉంటుంది. నేను ప్రయాసపడ్డాను, ప్రతిఫలాన్ని చూడబోతూ ఉన్నాను అనుకునే లోపే మన చేతుల్లో నుండి దాటిపోయినట్లుగా, ఆ ప్రతిఫలం మనం అనుభవించకుండానే, ఆ ఫలం మనం చూడకుండానే నష్టపోయినట్లుగా, కనికరం కలిగినటువంటి దేవుడు మనలను నష్టం చేతికి అప్పగించడం, మన ప్రయాసను చూచి మౌనముగా ఆయన ఉండడండి.
పొందాలి అనుకున్నటువంటిది మన జీవితంలో మనం పొందేంత వరకు ఏ మనిషి అయినా మనకు తోడుగా ఉంటాడో లేదో, కానీ మన కుటుంబ వ్యవస్థ అయినా మనకు తోడుగా ఉంటుందో లేదో, కానీ మనం నమ్మకం పెట్టుకున్నటువంటి దేవుడు మాత్రం కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన యొద్ద నుండి ఈ సంవత్సరములో మనం పొందాలి అనుకున్న ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొనుదుముగాక. మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే ఎవరి వల్ల కాదు, కనికరం కలిగిన దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన కొంతమందిని కనికరం కలిగినటువంటి స్థలంలో ఉంచుతూ ఉంటాడు, కొంతమందిని కఠినమైనటువంటి స్థలంలో ఉంచుతాడు, కొంతమందిని దీర్ఘశాంతము కలిగినటువంటి స్థలంలో ఉంచుతాడు, ఇంకొంతమందిని బాగా ఆలోచించేయండి. కనికరము కలిగిన వారి ఎడల ఆయన కనికరపడుతూ ఉంటాడు, ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, కనికరం లేకుండా ఉంటారు, కఠినమైపోతుంది వారి మనస్సు. రూపు ఏర్పరిచేటువంటి కుమ్మరివాని చేతుల్లోనికి మట్టి వెళ్ళినప్పుడు తనకు నచ్చినట్లుగా మలుస్తాడు కుండను, తనకు నచ్చినట్లుగా రూపాన్ని ఏర్పాటు చేస్తాడు. అయ్యా, తనను బాగా అమర్చావు, తనను బాగా రూపం ఇచ్చావు, నన్నెందుకయ్యా ఇలా చేశావు అని అడిగే సమయానికి ఆ కుమ్మరివాడు ఏం మాట్లాడతాడండి? తన చేతుల్లో పడినప్పుడు తనకు ఇష్టమైనట్లుగా మలవాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. ఒక కుండ కంటే మరొక కుండను, మరొక కుండ కంటే మరొక వస్తువుని చాలా జాగ్రత్తగా మురుస్తాడు. కానీ మనం పడవలసినటువంటి వ్యక్తుల చేతుల్లో పడవు. నువ్వు దేవుని చేతుల్లో పడితే కనికరం కలిగినటువంటి స్థలంలో మనం నిలవబడి ఆయన కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన ద్వారాగా ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా పొందగలుగుతాం. ఆయన ఒక్కడే మనకి ఏదైనా ఇవ్వగలడు, చేయగలడు. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చదవగలిగినప్పుడు అక్కడ మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. తన బ్రతుకును దేవుని ముందుంచి తన ఆలోచన అంతా కూడా పూర్వము ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడు నేను దేవుణ్ణి కలిగి ఏ రీతిగా నా ఆలోచన దేవునితో స్థిరపరుచుకున్నానో అని పూర్వకాలపు సంగతులు తన హృదయంలో దాచుకోకుండా, తన కుటుంబములో ఆ పూర్వము జరిగిపోయినటువంటి విషయాల యొక్క భారము నిలబడనివ్వకుండా ప్రభు ముందుంచి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి చదవండి. పూర్వము నేను దోషకున్నయ్యా, నేను హింసకుడనయ్యా, నేను హాని చేసే వ్యక్తిని. అయితే అట్లాంటి నన్ను ఇప్పుడు తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఎంచి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకును నేను ఎంతో కృతజ్ఞతా భావము కలిగి ఉన్నాను. తెలియక ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. పూర్వము నేను హింసకుణ్ణి కదా, నేను దోషకుణ్ణి కదా, నేను హానికరుణ్ణి కదా, సంఘానికి కీడు చేసే వ్యక్తిని కదా, క్రైస్తవులను హతమార్చేటువంటి వ్యక్తిని కదా, నేను ఘోరమైనటువంటి పాపిగా సంఘం విషయంలో దేవుని విషయంలో ఉన్నాను కదా. అదంతా నా అవిశ్వాసం వలన తెలియకుండా జరిగిపోయింది. నేను తెలిసి చేయలే, నేను తెలియకుండా చేశాను. నేను తెలియకుండా చేశాను కనుక క్రింద వ్రాయబడినటువంటి పదం కనికరించబడ్డాను. నేను తెలిసి చేయలేదండి. సంఘానికి హానైనా కీడైనా సంఘ విషయంలో ఉన్నటువంటి క్రైస్తవులను మాట అనేటువంటి విషయంలోనైనా నేను తెలిసనలా. నేను ఏదో తొందరపడ్డా, నేనేదో తెలియకుండా గాయం చేశాను.
నేనేదో తెలియకుండా దేవుణ్ణి దూషించాను, అదంతా నా అవిశ్వాసమే. నేను తెలియకుండా చేశాను అని దేవుడు గ్రహించి ఆయన నన్ను కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను కనికరించాలి అనే కోరుకునేటువంటి దేవుడే. కానీ ఇప్పుడున్నటువంటి దినాలలో మనం అందరం కూడా తెలియకుండా ఏం మాట్లాడట్లా, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాం. ఏమా మరేం తెలియగారు? అవునా కదా? ఆలోచనలో పడ్డారు. మనం తెలియకుండా కాదండి, తెలిసే మాట్లాడుతున్నాం మనం. కానీ అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాలలో తన యొక్క జీవితాన్ని ఏ రీతిగా ఉందో, తన జీవితం ఏ రీతిగా ఏమండి పాపకరమైనటువంటి ఆ జీవితంలో ఉందో, తన జీవితం ఏ రీతిగా ఇబ్బందికరంగా ఉందో దానిని గురించి తలంచుకొని చాలా వేదన చెందాడు. నేను తెలియక చేశాను, కానీ ఇప్పుడైతే నేను మాదిరిగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను. నేను ప్రభువుని ధరించుకున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను. క్రీస్తు స్వభావం నాలో ఉంది. ఇప్పుడు నేను ఏ రీతిగా ఉండాలో తెలుసా? నేను ఒక మాదిరిగా ఉండాలి. మీకు చాలామంది తల్లిదండ్రులైనటువంటి మనం పిల్లలను దేవుని మందిరానికి రారా, రే అబ్బాయి చర్చికి పద, మందిరానికి పద, మనమైతే రాగలుగుతున్నాము కానీ పిల్లల్ని అనలేకపోతా ఉన్నాం. కారణం ఏమై ఉంది? పిల్లల్ని మనం ఆ రీతిగా మాదిరిగా మనం ఏమండి కనబడి వారికి దేవుని సన్నిధికి నడిపించలేకపోతా ఉన్నాం. వారిని పిల్లల ముందు మనం పడిపోయింది. పిల్లల విషయంలో ఆ రీతిగా మాట్లాడటానికి ఏమండి మనం జారిపోయాం, మనం త్రొట్టిల్లిపోయాం. అందుకే మనం గట్టిగా వారి విషయంలో మాట్లాడలేకపోతున్నాం. గట్టిగా వారిని ఖండించి దండించి మంచి మార్గంలోనికి ఒక మాదిరిని చూపించలేకపోతా ఉన్నాం. దేవుని పాదాల చెంత వారిని సాక్షులుగా నిలబెట్టలేకపోతా ఉన్నాం. మాదిరి కనపరచటం అంటే నువ్వు నడుస్తూ ఉంటే నీ అడుగు జాడల్లో వారు నడవటం కాదు, నీ అడుగులో అడుగు వేసుకుంటూ అయ్యో మా అమ్మ వెళ్తుంది ఆ మార్గంలో నేను వెళ్ళాలి అని అనుకోవటం కాదు. మాదిరి అంటే నీ క్రియలు, నీకున్న విశ్వాస జీవితం, నీకున్న మాదిరి జీవితాన్ని బట్టి మనం లేకపోయినా ఆమె విడిచి వెళ్ళిన క్రియా జీవితమే, ఆమె చూపించిన మాదిరి జీవితమే, ఆమె అగపరిచినటువంటి విశ్వాసపు జీవితమే, ఆమె లేకపోయినా ఆమె యొక్క ఫలము నేను, నా తమ్ముడు, నా కుటుంబము అనుభవించగలుగుతున్నాము అని పిల్లలు చెప్పగలగటమే మాదిరి. ఏది ఈరోజు మన బ్రతుకులలో ఆ మాదిరి ఏదండి? ఆ మాదిరికరమైనటువంటి జీవితం ఏది? పూర్వం ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. మనలో ఏ మార్పు లేదు, అందులో అసలు సందేహించటానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు అంతకంటే మించినటువంటి వారి వలె ఉన్నామే కానీ క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారి వలె మాత్రం మనం లేమండి. ఎత్తు పల్లాలైపోయింది మన జీవితం అంతా, ఎత్తు పల్లాలైపోయింది, అన్ని గుంతలైపోయింది మన బ్రతుకులు. పోడ్చాలన్నా ప్రార్థన లేదు, నిండాలన్నా సరైనటువంటి నడిపింపు లేదు. ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నట్లుగా ఏమండి రోడ్డంతా చదరంగానే ఉండిద్ది. ఎప్పుడు బాగా వర్షం పడినప్పుడు బండి వెళ్తా ఉంటే అర్థమవుతుందా? వర్షం పడినప్పుడు రోడ్డు అంతా సమానంగా చదరంగా ఉండిద్ది. బండి వెళ్తుంది అనుకోండి, ఏం జరిగిద్ది? ఆ గుంతలో పడి మరలా బయటకు వస్తారో రారో కూడా తెలియదు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తూ 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 ఉండగా మనలో ఎంత విశ్వాసం ఉంది, మనలో ఎంత మాదిరి ఉంది, మనం ఏ రీతిగా ప్రార్థన కలిగి ఉన్నాము అని మన ప్రక్కన ఉన్నటువంటి వారికి కొన్ని సమయాల్లో తెలియచేయటానికి మనలను మాదిరిగా ఉంచుతారు. ఆ సమయంలోనే మనం పట్టబడతాం. మనం వెంటనే ఏమంటామో తెలుసా? ఇంతకాలం బాగానే ఉన్నానే, ఇప్పుడే ఈ మనిషికి నేను పట్టబడాలా? చాలాసార్లు మనం ఆలోచిస్తాం. ఇన్ని రోజులు నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చేనే, క్షణంలో అంతా మారిపోయింది, పట్టబడ్డాను. కానీ అపోస్తులుడైనటువంటి పౌలు మాత్రం పూర్వం హింసకుణ్ణే, నేను హానికరుణ్ణే,
నేను దోషకున్నే, కానీ ఇప్పుడు అవన్నీ నేను తెలియకుండా చేశాను. నాలో అవిశ్వాసాన్ని బట్టి నేను అవన్నీ తెలియకుండా జరిగించేశాను అని ప్రభు గ్రహించి ఇప్పుడు నాలో ఒక మార్పు తీసుకొచ్చాడు. నన్ను రూపాంతరపరిచాడు. ఇప్పుడు నేనేమై ఉన్నానో తెలుసా? అవసరమైతే ప్రభు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అపోస్తులుడైనటువంటి పౌలు చూపించిన మాదిరిని బట్టి గలతీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ప్రాణాలను కూడా ఇచ్చేయటానికి ముందుకొచ్చారంటండి. మా ప్రాణాలైనా తీసి మీ కొరకిస్తామయ్యా, మా కళ్ళు కూడా ఓడబెరికి నీ ముందుంచుతామయ్యా. అంత మాదిరండి. ఈరోజు మన కొరకు అట్లా ఒక్కరైనా వచ్చి ఏమండి మనం ఆపద అన్న సమయంలో ఓదార్పు కలిగినటువంటి ఒక మాటగా, ధైర్యమైనటువంటి ఒక మాటగా, నిస్సహాయమైనటువంటి ఊబిలో ఉన్నటువంటి మన బ్రతుకులో వాక్యముగా వారే అగపడగలుగుతున్నారా? మనం తెలిసి తెలియక కొన్ని అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలను ప్రభు ఈ రోజు వరకు కూడా క్షమించి, ఆయన భరించి, సహించి మనలను ఎందుకు కనికరిస్తూ ఉన్నాడో తెలుసా? ఆయన కనికరం కలిగిన దేవుడు. ఎవ్వరు కనికరించకపోయినా ప్రభు మాత్రం మన మీద ఎప్పుడూ కనికరం చూపుతూనే ఉంటాడు. సూటిపోటి మాటలలో నీకు కనికరం కనబడదు, గాయపరిచేటువంటి మాటలలో నీకు కనికరం కనబడదు, నిస్సహాయమైనటువంటి స్థితిలో నీకు కనికరం కనబడదు, నిస్పృహల మధ్యలో నీ ఆర్తధ్వని విననటువంటి జనుల మధ్యలో నీకు కనికరం కనబడదు. నీకు కనికరం కనబడాలన్నా, కనికరించే హస్తము నీ వైపు చాపబడాలన్నా, కనికరం కలిగినటువంటి దేవుని సన్నిధిలో మాత్రమే నీవు కనికరించబడతావు. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. నేను ఏమంటారండి? ఏమంటారు? చాలాసేపు అయింది వచ్చి, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు బయలుదేరతారు? అవునా కాదు? అవునా కాదు? ఎప్పుడు బయలుదేరతారు, ఎప్పుడు వెళ్తారు అని మనకు అర్థమయ్యి అర్థం కానట్లుగా మాట్లాడతారు కొంతమంది. కానీ ప్రభు అయితే నా దగ్గరకు వచ్చిన వారిని మాత్రం నువ్వెంతసేపు అయినా ఉండు, నువ్వెంత సమయమైనా ఉండు, నువ్వెంత సేపైనా మొరపెట్టు, దేవుడు మాత్రం నేను వద్దాను, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా అడుగు అంటాడే కానీ ఎప్పుడు వెళ్తావు అని అడగడు ఆయన. ఎప్పుడు బయలుదేరతావు అని అడగడు ఆయన. అందులో ఆయన కనికరం ఉందండి. అందులో ఆయన కనికరం ఉంది. అంటే నేను చెప్పొచ్చే చెప్పకూడదు, చెప్పమంటే చెప్తా, చెప్పనా? ఇవన్నీ మన కుటుంబాల్లో జరిగే విషయాలే, కానీ నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. నేను ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాలలో మాకు కరెక్ట్గా నెలకొకసారైనా 2 వారాలకు ఒకసారైనా గృహాలు దర్శించడం నాకు చాలా అలవాటు. ఈ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత కాస్త మీ అందరూ పనులకు వెళ్ళొచ్చి మేము వచ్చే సమయంలో కాస్త మీరు ఇల్లు శుభ్రం చేసుకోవటం అట్లా ఉంటారని కాస్త రాలేకపోతున్నాను. కానీ 2 వారాలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా మేము ఉన్న స్థలాల్లో, ప్రాంతాల్లో గృహాలు దర్శించడానికి వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్ళేటువంటి సమయంలోనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కాస్త పిండి వంటలు చేసుకుంటూ ఉన్నారు. అరిసిలో వారికి నచ్చినటువంటివన్నీ చేసుకుంటూ ఉన్నారు. నేను ఆ కుటుంబం దగ్గరికి సడన్గా వెళ్ళినటువంటి సమయంలో వారి మనవడు అమ్మమ్మో పాస్టర్ గారు వచ్చాడే అన్నాడు. ఎవరు వచ్చారన్నారు? పాస్టర్ గారు వచ్చాడే అమ్మమ్మ అన్నాడు. ఇంకా వెంటనే చూడండి, ఆ పొయ్యి దగ్గర ఉన్నటువంటి నూనె అంతా కింద పడిపోయి అడ్డుపడిపోయి మొత్తం తీసుకుంటా మొత్తాన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టేసి, ఏమైందమ్మమ్మ, పాస్టర్ గారికి కొంచెం ఇవ్వచ్చుగా అంటే, ఇప్పుడు కాదులేరా అంటాను. ఇప్పుడు కాదులేరా అంటున్నావా? నేను వచ్చా, అమ్మా వందనాలమ్మా అన్న. వందనాలయ్యా అంది. ఏందయ్యా ఈ టైంలో వచ్చావు, ఏం పని లేదా అంది.
నాకు ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఆ విషయాలు, ఆ సందర్భాలన్నీ గుర్తొస్తాయి. అంటే మేము ఏదైనా ఒక గృహంలోనికి వస్తూ ఉన్నాము అంటే పని లేనట్లుగా వస్తున్నామేమో అని అనుకుంటారేమోనని నా భయం. నా బాధ అదే. ఏంది పాస్టర్ గారు ఇంకా పనేమి లేదా, ఇప్పుడు వచ్చారు అన్నట్లుగా ఉందమ్మా, మళ్ళీ పోయి మళ్ళీ రానా అన్న. పర్వాలేదులే పాస్టర్ గారు, ఎడిదిరిగి వచ్చారు కదా, మరి ప్రార్థన చేసి వెళ్ళండి అన్న. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసి వెళ్ళే టైంలో వారి మనవడు నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారండి, ఒక విషయం జరిగింది మీకు తెలుసా అన్నాడు. మన ఇంట్లో మనం చెప్పకపోయినా పిల్లలు ఖచ్చితంగా పట్టిస్తారు మనల్ని. ఒక విషయం జరిగింది పాస్టర్ గారు అన్నాడు. ఏందయ్యా? నేను మరలా వచ్చి అది ఇప్పుడే చెప్పాలా, నాకు చెప్పకపోతే సాయంత్రం నిద్ర పట్టదు పాస్టర్ గారు అంటున్నాడు. ఆ అబ్బాయి ఎంత ఉన్నాడు? చిన్న అబ్బాయి. ఏం జరిగిందయ్యా అన్న. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ మొత్తం తీసేసింది అన్నాడు. సరే మంచిదేనయ్యా, నాకేమీ దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల నాకు ఎటువంటి ఆలోచన లేదని చెప్పాను. ఆమె మరి నా నెంబరు ఎలా ఉందో లేదో నాకు తెలియదు కానీ పోయిన వారంలో నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారండి వందనాలు అంది. వందనాలమ్మా, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు ఫోన్ చేశారు, నా నెంబర్ యూట్యూబ్లో మీ వాక్యం వింటున్నానండి అంది. మంచిదే కదా తల్లి, మరి నేను నెంబర్ ఎప్పుడు పెట్టలేదుగా. వందలేండి పాస్టర్ గారు మీ నెంబర్ అంది. యూట్యూబ్లో మీ వాక్యాన్ని వింటా ఉన్నాను, మీ వాక్యం వింటున్నటువంటి సమయంలో నా హృదయాన్ని తాకింది పాస్టర్ గారు, మీ మాట నన్ను హత్తుకుందంది. సరే మంచిదమ్మా, చాలా సంతోషం తల్లి అన్న. నాన్ స్టాప్ 1:35 వదలట్లా. ఇంకా నాకేమన్నా తల్లి, మంచిదమ్మా 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 అని చెప్పలేక నేను అల్లాడిపోతున్నా. ఆమె ఏమన్నా వదలట్లా. 1:35 అన్నా, అసలు ఈ రోజున ఇక మీ వాక్యం ఇక నా మనసుకు అట్లా అన్నా, ఇట్లా అన్నా, అదన్నా, ఇదన్నా అంటా ఉంది. సరే తల్లి, ఇంకొండనా అన్న. ఈ ఒక్క మాట నన్ను అంటుంది. సరే అమ్మా అని వింటున్నా. అది అయిపోయిన వెంటనే తల్లి, చాలా సంతోషం అమ్మా, దేవుడు ఇంకా మరింతగా నీకు మేలు చేస్తాడమ్మా, నిన్ను బలపరుస్తాడమ్మా, సరే ఉండనా అంటున్నా. ఈ ఒక్క మాటే అంటుంది, వదలదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీతో, కనికరం కలిగినటువంటి దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు, ఒకానొక దినాన కనికరించబడలేనటువంటి స్థితిలో ఉన్న నిన్ను ఏమండి వ్యక్తులలోనైనా ప్రజలలోనైనా కనికరం పుట్టించేటట్లుగా, ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు కనికరం లేదు, అట్లాంటి కఠినమైనటువంటి మనస్సుకి కనికరాన్ని పుట్టించి 1:35 మాట్లాడేంతగా దేవుడు ఆమె మనస్సును దర్శించినట్లుగా, మీ కుటుంబాలలో కూడా కనికరము చూపనటువంటి జనుల మధ్యలో, జనుల హృదయాలలో మీ మీద, మీ కుటుంబాల మీద యేసయ్య కనికరమును పుట్టించబోతూ ఉన్నాడు, కనికరాన్ని కలిగించబోతూ ఉన్నాడు. ఒకప్పుడు నిన్ను దాటి వెళ్ళాడేమో, ఇప్పుడు ఆగి నీ మేలును తెలుసుకునేటట్లుగా, నిన్ను గురించి ఆలోచించేటట్లుగా, నిన్ను దాటి వెళ్ళిపోయేటువంటి జనుల మధ్యలో కూడా నిన్ను ఆయన తలగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇది ఒక్క యేసయ్యకు మాత్రమే సాధ్యం, ఇంకెవరి వల్ల కాదు, ఇంక ఏ వ్యక్తి వల్ల కాదు. కనికరించే దేవుడు ఒక్కడే కనికరం లేని జనులలో కూడా మనలను తలగా నిలబెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడండి. ఎప్పుడో తెలుసా, అయ్యా నేను పూర్వం అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఏదో తెలుసో తెలియకో ఇలా ఉన్నాను, దయతో ఒక్కసారి నా యందు కనికరపడయ్యా, నన్ను దృష్టి పెట్టయ్యా, నన్ను చూడు ప్రభువా, చావుకి బ్రతుకుకి మధ్యలో కొట్టుమిట్టాడుచున్నానయ్యా, ఇటు చావలేకపోతున్నాను, ఇటు బ్రతకలేకపోతున్నాను, సమాజంలో నా ముఖాన్ని చూపించుకోలేకపోతున్నాను. ఒక్కసారి కనికరపడు ప్రభువా, నాకు కనికరం కలిగిన దేవుడు అయ్యా నీవని ఏమంటే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టగలిగినప్పుడు ఎంత కఠినమైనటువంటి వ్యక్తులకైనా
ఆయన కనికరం చూపించే దేవుడను నేను అని మన విషయాల్లో ఆయన నిలబడతాడండి, నిలబడి చూపిస్తాడు ఆయన. ఒకప్పుడు సౌలు ఎలా ఉన్నాడు, ఇప్పుడు పౌలుగా మార్చబడిన తరువాత ఎలా ఉంది? ఒకప్పుడు మనం ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉన్నాం, ఎరిగిన తరువాత ఎలా ఉన్నాం? చాలా మారాలండి, చాలా మార్పు చెందాలి. కాలాలు గతించిపోతాయి, సమయాలు మారిపోతూ ఉంటాయి. మన సమయము మారేటువంటి కాలాలలో వృధా అయిపోయేటువంటి జీవితంగా మిగిలిపోకూడదు మన జీవితం. దేవుడు అనుగ్రహించినటువంటి నీ జీవితం కనికరించబడి నీవు అనేకులను కనికరించే స్థలంలో ఉండాలండి. ఆ స్థానం అవ్వాలి నీది. ప్రభు ఆ రీతిగా మన కుటుంబాలను కట్టునుగాక. ఇంకొక పదాన్ని కూడా మనం చూడండి. మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. అయినను 15వ వాక్యం నుండి చదవండి. పాపులను రక్షించుటకు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడో ఆ వాక్యంలో మనకు చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చే నెలలో ప్రభువు వచ్చినటువంటి ఉద్దేశాన్ని బట్టి అందరూ కూడా చాలా కూడికలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు జరిగినటువంటి క్రిస్మస్ కూడికలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిస్మస్ కూడికలు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు ఆత్మతో సత్యముతో ఆత్మీయంగా ఆరాధించేటువంటి క్రిస్మస్ ఆరాధనలో మనం చూస్తే, ఇప్పుడు ఆడంబరముగా ఉన్నటువంటి క్రిస్మస్ ఆరాధనలను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చిన ఉద్దేశం ఏమై ఉన్నది? దానిని మనం గ్రహించలేకపోతాము. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం అసలు ఏమై ఉన్నదో అది మనం మరిచిపోతూ ఉన్నాం. అది మనం ఎరగకుండానే మన హృదయాన్ని త్రిప్పివేసుకుంటూ త్రొట్టిల్లిపోతూ ఉన్నాం. కానీ అక్కడ వ్రాయబడి ఉంది, చదవండి. నమ్మదగినదియు పూర్ణ అంగీకారములో యోగ్యమైనటువంటిదిగాను అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను, ప్రధాన పాపులలో నేనే మొట్టమొదటి వ్యక్తినయ్యా అని ఒప్పుకుంటున్నాడు. కీడు చేసే విషయంలో నెంబర్ 1 నేనే. హింసించే వారి విషయంలో ముందుగా తొలి అడుగు నాదే ఉంటుంది. ఎవరినైనాను ఇబ్బంది పరచాలి అంటే ముందుగా నేనే ఉంటాను, మొట్టమొదటి వ్యక్తిని నేనే అని ఒప్పుకుంటూ ఒక్క మాట అంటాడు, చదవండి. అదంతా పూర్వము జరిగిపోయినటువంటి సంగతి. అయితే ఇప్పుడు మాత్రం నా యొద్దకు నన్ను వెంబడించే వారికి, సంఘంలో అడుగుపెట్టినటువంటి వారికి నేను ఇప్పుడు ఒక మాదిరిని. నిత్య జీవమైనటువంటి ప్రభువుని గురించిన మాటలను ప్రకటించే విషయంలో నేను అందరికంటే ముందుగా ఉంటాను. ఇప్పుడు ఒకప్పుడు ముందుగా ఉన్నాడు, ఇప్పుడు ముందుగానే ఉన్నాడు. ఒకప్పుడు లోకంలో ముందుగా ఉన్నాడు, ఇప్పుడు దేవుని విషయంలో ముందుగా ఉన్నాడు. నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు అమూల్యమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనటువంటి నా విషయమందు కనికరపడి, నేను కనికరపడ్డానయ్యా. ఇప్పుడు నన్ను కనికరించాడు ఆయన. ఎంతగా కనికరించాడో తెలుసా? ఒకప్పుడు ఆ స్థితిలో తొలి అడుగు, ముందు అడుగుగా నేనే ఉన్నా, ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. అట్లాంటి స్థితిలో ఉన్న నన్ను తీసుకొని ఇప్పుడు ఇదిగో ఈ స్థితిలోనికి తెచ్చాను. ఇప్పుడు నా మాట ఏంటో తెలుసా? అమ్మా, మీరు నన్ను హింసించినా సరే, మీరు నన్ను బాధించినా సరే, మీరు నన్ను గాయపరిచినా సరే, నేను దేవునికి మాదిరిగా ఉండాలి, ప్రభువుని ధరించుకోవాలి, నేను ప్రభువు పోలికగా వచ్చేయాలి. ఇప్పుడు నిత్య జీవార్థమైనటువంటి ఆయన సువార్తను నేను ప్రకటించాలి. ఇప్పుడు ఒకప్పుడు నన్ను సౌలుగా చూశారు కదా, ఇప్పుడు ప్రభువుని చూడండి నాలో.
ఇప్పుడు ప్రభువు కనబడాలి నాలో మీకు, నేను మీకు మాదిరి. మన పిల్లలకు మనం ఆ రీతిగా చెప్పగలుగుతామా? చెప్పండి. మీరేమనుకోండి అంటే చెప్తా. ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఒక భార్యగా ఒక భర్తగా ఇద్దరిలో ఎవరు మాట్లాడుకోకపోయినా భర్త భార్యని అడగడు, నాకు అన్నం పెట్టుకురా అని. ప్లేట్ తీసుకొని కొడతా ఉంటాడు. అవునా? ప్లేట్ తీసుకొని కొడతా ఉంటాడు. దానికి అర్థం ఏంటి? అన్నం పెట్టాలి అని. ఏమండి? ఆహారం తినేటువంటి సమయంలో మరలా ప్లేట్లు 2 సార్లు సౌండ్ చేస్తారు, కూర అయిపోయింది అని. ఎందుకు మాట్లాడుకోవట్ల? మనం ఏదో చిన్న చిన్న చిరుపాటి సమస్యలు కుటుంబంలో వస్తూ ఉంటాయి. అన్న చెల్లిని ఎప్పుడు కొట్టడా? అన్న చెల్లిని బాగా కొడతాడు. కొట్టిన వెంటనే చాక్లెట్ కూడా తీసుకొచ్చి పెడతాడు. అదే అన్న చెల్లెళ్ళ బంధం. వారి బంధం స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. నా చెల్లి కనుక నేను కొట్టాను, ఇప్పుడు నా చెల్లి కనుక నేను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆదరిస్తున్నాను. కొడతాడు, ఆదరిస్తాడు. కానీ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుంది? ఒకవేళ మనం మాట్లాడుకోవట్లేదు అని అనుకుందాం. ఎవరు మాట్లాడుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఒకవేళ మనం మాట్లాడుకోవడం లేదనే సంగతి పిల్లలు గ్రహించారు అనుకుందాం, వారు గమనించారు అనుకుందాం. ఏందమ్మా అమ్మ నువ్వు మాట్లాడుకోవట్లేదని అనుకుందాం. అమ్మ నువ్వు మాట్లాడుకోవట్లేదని అడిగారే అనుకుందాం అండి. ఈలోగా ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకోండి, వెంటనే ముందు పిల్లలు వెళ్ళి ఏం చెబుతారు? మనం అక్కడ మాదిరిని కనపరిచినట్లుగా కాదది. సరే, ఇంకొక విషయం కూడా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మీ ఇద్దరు మాట్లాడుకునేటువంటి సందర్భంలో మీకు డబ్బులు అవసరం. కూరగాయలు తెచ్చుకోవటానికో, ఇంట్లో సరుకులు తెచ్చుకోవటానికో, బియ్యం తెచ్చుకోవటానికో మీకు ఇంట్లో డబ్బులు అవసరం. మీరేం చేస్తారు? ఆ కుక్కానికి తగిలించున్నటువంటి ఆ ప్యాంటునో ఆ షర్టునో తీసుకొని డబ్బులు తీస్తారు. స్వతంత్రం, నీ భర్త కాబట్టి నీ స్వతంత్రంగా నువ్వు తీసుకుంటావు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? అమ్మ దొంగతనం చేస్తారు. పిల్లలు ఏమనుకుంటారండి? అమ్మ దొంగతనం చేస్తుంది అంటే నేను కూడా తీయచ్చు. వెంటనే భర్త వస్తాడు దగ్గరికి. వచ్చిన వెంటనే ఆయనే తగ్గించుకొని విధేయత కలిగి మాట్లాడాడే అనుకుందాం. జేబులో డబ్బులు ఏమైపోయినాయి? మనం వంటగదిలో ఉండి ఏమంటాం? ఏమో నాకు తెలీదు. వెంటనే పిల్లోడు ఏమనుకుంటాడు? అబద్ధం కూడా ఆడొచ్చు. ఎందుకంటే మనం మన పిల్లల విషయంలో ఎంత మాదిరిగా ఉంటున్నామో ఆ మాదిరి విషయమైనటువంటి ప్రభావం పిల్లలలో ఏ రీతిగా చూపుతుందో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అందుకే సాతాను మన పిల్లలను యవన బిడ్డలైనటువంటి యవన కాలంలో ఉన్నటువంటి మన కుటుంబీకులను ఎక్కువగా పట్టుకుంటూ ఉంటాడు. మనకు అంది వచ్చినా సరే అందనివ్వకుండా పిల్లల విషయమైనటువంటి ఆ వేదన మనల్ని ప్రతిరోజు తొలిచివేస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. అందుకని మీరు ఎక్కువగా కనికరం కలిగినటువంటి దేవుని వైపుగా మీ మనస్సును మళ్లించి వారికి మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని మీరు చూపించేటట్లుగా, ఒక మాదిరిగా మనం అందరం కూడా బ్రతికేటట్లుగా ప్రభువైన యేసయ్య మనకు సహాయము చేయునుగాక. ప్రభువే మన కుటుంబాలను వాక్యానుసారమైనటువంటి కనికరము కలిగిన స్థితిలో మనలను ఉంచునుగాక. మనం కనికరించబడలేకపోతాం. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాను, అదే మనం గ్రహించాలి. మనం ఎప్పుడు కనికరించబడతామో తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. త్వరగా మనం ముగించాక క్లుప్తమైనటువంటి సందేశం త్వరగా మనం ముగించుకున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా విందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తి కనికరించబడ్డాడు. సౌలు చూడండి ఎందుకు కనికరించబడ్డాడు. సౌలు ఎందుకు కనికరించబడ్డాడంటారు? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం
పూర్వపు కాలపు సంగతులను ప్రభు ముందుంచి నా విశ్వాసమే నాకు తెలియదు ప్రభు, దయతో నన్ను మన్నించాయి, నన్ను క్షమించు ప్రభు. ఒంటరిగా ఉన్నావా? కాసేపు నువ్వు ప్రశాంతంగా దేవునితో మాట్లాడటానికి ఇష్టపడు. కాసేపు ప్రశాంతంగా వాక్యాన్ని చదువుకోవటానికి ఇష్టపడు. దేవునితో గడుపు నీ సమయాన్ని. వేస్ట్ చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. ఆదాము కూడా ఒంటరి సమయంలో తన భార్య చెప్పినటువంటి మాట విని ఈ రోజు వరకు కష్టపడేటువంటి స్థితిలో మనల్ని ఉంచాడు. ఈ రోజు వరకు కూడా చెమటాల చిందించి కష్టపడి మనం బ్రతకాలి, అవునా కాదు? ఆదాము ఆ రోజు తోటలో అవ్వ మాట వినకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం అందరం కూడా దేవుని మహిమలో ఉండేవారు, దేవునితో నడిచేవారు. ఈ అసమాధానకరమైన జీవితం ఉండేది కాదు. ఈ చిరాకులు, చింతలు, కోపాలు, ఆవేశాలు, పగలు ఉండేవి కాదు. అతను చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఈరోజు మనం అందరం ఎంత కష్టపడినా మన కష్టం అంతా చిల్లి సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతుంది. ఇట్లా కష్టపడుతున్నాం అట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా ప్రయాసపడుతున్నాం అలా వెళ్ళిపోతుంది. ఈ రీతిగా ఇలా కట్టుకోవాలి, ఇలా కొనుక్కోవాలి అనుకునే లోపు చేతిలో ఏమి మిగలుతుంది? ఏమి ఉండట్లా, నిలబడట్లా. అసలు వచ్చినట్లుగానే వచ్చిందంతా వెళ్ళిపోతుంది, మనల్ని దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు ఒక్క మాట అంటుంది, బాయ్, ఇంక రానంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెళ్ళేటప్పుడు ఏమంటుందండి? ఇక రాను. ఎందుకంటారు? అందుకని ఈరోజు మనం అందరం కూడా కనికరించబడాలి అంటే, కనికరాన్ని పొందుకొని మనకున్నదంతా సంతృప్తిగా మనమే అనుభవించాలి అంటే, మనకు కలిగినదంతా మనలను విడిచి వెళ్ళకుండా ఒకవేళ మన బ్రతుకులలో నిలబడాలి అంటే మనకి కనికరం చాలా అవసరం. అది దేవుని వలన మాత్రమే దొరుకుతుంది. మనిషి కనికరం తాత్కాలికం. దేవుడు కనికరిస్తే తరతరాల వరకు నిలబడిపోయి ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనలను కనికరిస్తాడో రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మీరు ఒక్కసారి అలా చేతులు ఊపుతూ హల్లెలూయా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. మంచిది. త్వరగా నేను ముగించేస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చదవండి త్వరగా ప్లీజ్. మలాకీ గ్రంథం 3:17. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయమైనటువంటి సంపాదనగా ఉంటారు. తండ్రి తనను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు దేవుడు మన హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట. తండ్రి తన కుమారుణ్ణి మరిచిపోకుండా అంతము వరకు సేవించే మనసు కలిగి ఏ కుమారుడైతే ఉంటాడో, తండ్రిగా ఒక్కడే ఉంటాడు, పిల్లలు చాలా మంది ఉంటారు, కుమారులు చాలా మంది ఉంటారు, కుమార్తెలు చాలా మంది ఉంటారు, కానీ తండ్రి ఒక్కడే. ఆ కుమారులలో అందరూ కూడా తండ్రిని ఏమండి ఒక్క కుమారుడు ప్రేమించినట్లుగా ప్రేమించారు. ఒక్క కుమారునికి మాత్రం తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి అంటే చాలా ప్రేమ కలిగి ఉంటాడు. తండ్రి మీద చాలా ఆలోచన కలిగి ఉంటాడు. చాలా ఆశ పెట్టుకొని ఉంటాడు. అయ్యో, నా కుటుంబం కొరకు తండ్రి పడుతున్నటువంటి వేదన, నా చదువు కొరకు తండ్రి పడుతున్నటువంటి కష్టం, ప్రయాస నేను గ్రహించాలి అని అనుకొని ఆలోచించే కుమారుడు ఒక్కడే ఉంటాడు. ఒక్కడే ఉంటాడు కదండి. ఓ రోజు ఓ కుమారుడు, తండ్రి కుమారుడు ఇద్దరు సైకిల్ మీద వెళ్తా ఉన్నటువంటి సమయంలో, నానా అది కొన్నానా, నానా ఇది కొన్నానా, నానా నాకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళబోయే లోపు నేను అనుకున్నది నువ్వు కొనాలి నానా అని అడుగుతూ ఉంటే, సరేనయ్యా కొంటాను, సరేనయ్యా తీసుకొస్తానయ్యా,
సరేనయ్యా, నువ్వు ఆశించింది దొరుకుతుందయ్యా అని ధైర్యం చెప్తూ ఉంటే ఎంతసేపటికి మాట చెప్తున్నాడే గాని తండ్రి సైకిల్ ఆపట్లేదు. ఇక లాభం లేదు, మా నాన్న ఆపడే కానీ ఆ అబ్బాయి ఆ జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుందామని జేబులో చేతులు అలా పెట్టాడు. అంతవరకు అదిగోను ఇదిగోను ఇత్య అన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయాడు. ఏంది నా బిడ్డ ఏం మాట్లాడట్లేదు, ఏంది నాన్న ఏం మాట్లాడట్లేదు, ఏం జరిగింది? జేబులో చేతులు పెట్టావు కదా, ఏమైనా దొరికిందా అని అడిగితే దొరికింది నాన్న అన్నాడు. ఏం దొరికింది? నువ్వు నా కొరకు పడుతున్న కష్టం దొరికింది. నువ్వు నా కొరకు ఎంత నలిగిపోతున్నావో, నీ జేబుల్లో చేతులు పెట్టిన వెంటనే ఖాళీగా ఉన్నాయే 2 జేబులు, ఉన్నదంతా నా కోసమే ఖర్చు పెడుతున్నాడే నా తండ్రి. ఉన్నదంతా నా నిమిత్తమై, తల్లి నిమిత్తమై, బిడ్డల నిమిత్తమై ఆవిరైపోతున్నాడే తండ్రి అన్నటువంటి బాధ్యత కనపడింది నాన్న. ఇంకెప్పుడైనా నువ్వు ఇష్టపూర్వకంగా తెస్తే తప్ప నాకుగా నేను నిన్ను ఏది అడగను నాన్న అన్నాడు. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఈ స్థలంలో ఎంతమంది లేరండి? అలాంటి తల్లిదండ్రులు ఈ స్థలంలో ఎంతమంది లేరు? ఎంతమంది పిల్లలున్నా తండ్రిని సేవించేటువంటి కుమారుడు వేరుగా ఉంటాడు. ఎట్లాంటి స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎట్లాంటి ఆపద సమయంలోనైనా తండ్రిని విడవకుండా నమ్మకముగా అంతం వరకు కనిపెట్టుకొని ఓపికగా ఏమండి తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు. చూసారా? బైబిల్లో ఉన్నారు చాలా మంది. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఇస్సాకు గురించే తీసుకుందాం. యాకోబు, ఏశావు ఉన్నాడు. ఎప్పుడైనా నా తండ్రి ఎంతో ప్రయాసపడుతుంది, నా తండ్రి అడుగుజాడల్లో నడుద్దాం. యాకోబు ఏడుంటాడు? మామగారి ఇంటి దగ్గర ఉంటాడు కదా. యాకోబు అక్కడ ఉంటాడు. ఏశావు ఎక్కడ ఉంటాడు? పొలాల్లో ఉంటాడు. ఏశావు ఎక్కడ ఉంటాడు? మరి తండ్రిని గమనించుకునేది ఎవరు? తండ్రిని పట్టించుకునేది ఎవరు? తండ్రిని సేవించేది ఎవరు? ఆ తండ్రికి మాత్రం ఉండదా మనసులో? ఆ తండ్రి ఆలోచించడా? నాకు 2 పిల్లలు కలిగి ఉన్నారే, ఈరోజు వారు నన్ను సేవించుచున్న విధానాన్ని బట్టి నేను వారికి ఏదైనా చెయ్యాలి అని ఆలోచించే తండ్రి ఉండడా? కానీ ఇద్దరు తలో దిక్కుకు వెళ్ళిపోయారు. యాకోబు ఒక స్థలంలో ఉంటే ఏశావు మరొక స్థలంలో ఉంటాడు. ఇస్సాకు మాత్రం పిల్లలున్న సేవించబడలేనటువంటి అనుభవాలలో ఉంది. ఒక వ్యక్తి వచ్చి నేనే ఏశావునని ఏమండి మోసం చేస్తూ ఉంటాడు తండ్రి. మరొక వ్యక్తి వచ్చి అయ్యా వచ్చింది తనేనని గ్రహించి తెలిసినా కానివ్వండి మరొక వ్యక్తి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు తండ్రి. ఇస్సాకు దగ్గర ఏశావు దగ్గరగా వచ్చిందని గ్రహించినా తను దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. సేవించే అనుభవాలలో ఉండరు. క్రొత్త నిబంధనలో కూడా 2 కుమారులు ఉన్నారా లేదా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు తప్పిపోయాడు, ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. మరొక పెద్ద కుమారుడు ఎక్కడ ఉంటాడు? పొలాల్లో. తండ్రిని పట్టించుకునేది ఎవరండి? తండ్రిని సేవించేది ఎవరు? ఈరోజు ఆ తండ్రి బాధ కూడా అదే. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ తండ్రి బాధ కూడా అదేనండి. ఎవరి ఇష్టానుసారమైనటువంటి జీవితాల్లో వారు ఉన్నారు. ఇప్పుడు నన్ను సేవించేది, నన్ను గమనించేది ఎవరు, నా యొద్దకు వచ్చేది ఎవరు అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఇంకా దానిని మనం తీరని లోటుగా మిగిల్చేస్తా ఉన్నాం. ఒక కుమారుడు నా ఆస్తి మొత్తం పంచే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే మరొక పెద్ద కుమారుడు ఏమన్నా ఎక్కడుంటాడండి? ఈ రోజు వరకు కూడా నీకున్నటువంటి పనులన్నిటిలో నేను నమ్మకంగా ఉన్నానే కానీ నీ విషయంలో నమ్మకంగా ఉన్నానయ్యా అని చెప్పలేకపోతున్నాడు. పనుల్లో నమ్మకంగా ఉన్నాడు కానీ తండ్రి విషయంలో నమ్మకంగా. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? తండ్రిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా అంతం వరకు ఎవరు సేవిస్తారో వారిని కనికరిస్తారు. కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే తనను సేవించే వారిని కనికరిస్తాడు. కానీ బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాం. అతనికి పుట్టిన కుమారుడైనటువంటి ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు పిల్లలు మిస్టేక్ చేశారు.
ఇస్సాకు చేయి. అబ్రహాముని అంతము వరకు కనిపెట్టుకుని ఉన్నాడు, చివరి వరకు. తను ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు, అబ్రహాము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇస్సాకు మాత్రం అబ్రహాము చెయ్యి వదిలిపెట్టలేదు. అబ్రహామును మాత్రం వదులుకోలేదంటండి, సేవిస్తూనే ఉన్నాడంట. ఆ సేవించినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి అబ్రహాము ఒకానొక దినాన ఇస్సాకు దగ్గరికి వచ్చి ఒక చిన్న విషయం చెప్తాడు. ఆదికాండం 25వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభు ఎంతగా మాట్లాడుతున్నాడో మనతో. ఆదికాండం 24వ అధ్యాయం 25వ అధ్యాయము 5-6 వచనాలు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రిని సేవించే పిల్లలకు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? యావత్తు సమస్తం ఇచ్చేస్తాడు. తీసుకో, నన్ను ఎంతగా ప్రేమించావు, నన్ను ఎంతగా చూసావు, నన్ను ఎంతగా కనిపెట్టుకున్నావు, నన్ను ఎంతగా కాపాడావయ్యా, నా సమస్తము నీకు ఇచ్చేస్తున్నానని తనకున్నదంతా ఇస్సాకు పేరు మీద రాసేశాడు. ఇస్సాకు ఒక్కడేనా అబ్రహాముకి పిల్లలు? ఇంకా ఉన్నారు. వారికి ఏం చేశాడు చదవండి, కింద ఉండిద్ది. అబ్రహాము తనకు ఇంకా ఉన్నటువంటి పిల్లలకు ఇంతటితో జాలయ్యా, బహుమతులు ఇచ్చి వదిలించుకున్నాడు. వద్దే, బహుమతులు ఇచ్చేసి మీరు ఇక వెళ్ళిపోండి, ఇక మీరు అవసరం లేదు. కానీ ఇస్సాకుకు మాత్రం, సేవించే కుమారునికి మాత్రం, కనిపెట్టుకొని నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం మొత్తం యావదాస్తి రాసేశాడు, సమస్తము తన చేతుల్లో పెట్టేశాడు. మిగిలిన పిల్లలకు మాత్రం బహుమతులు ఇచ్చాడు. ఆ బహుమతులు కొంతకాలం ఉంటే మాసిపోతాయి, ఆ బహుమతులు కొంతకాలం మనతో ఉన్నట్లుగానే ఉంటే పగిలిపోతాయి. కానీ ఉన్నదంతా, తండ్రికి ఉన్నదంతా కూడా తనకి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? తనకున్నదంతా ఇచ్చేసినప్పుడు తండ్రి కంచి వెయ్యడా? ప్రొటెక్షన్గా ఉండడా? కాపుదలగా ఉండడా? ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం తండ్రిని మనస్ఫూర్తిగా సేవిస్తున్నాం, హృదయపూర్వకంగా మనం తండ్రిని కనిపెట్టుకోవాలి. ఎంత భారం, ఎంత బాధ్యత, ఎంత ఆవేదన, ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నాం. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఏలియా, ఎలీషా. ఏలియా పిలిచిన వెంటనే 12 ఎద్దులను విడిచి వచ్చినప్పటి నాటి నుండి ఏలియా ఆరోహణమై ఆకాశానికి వెళ్ళే నాటి వరకు ఏలియా గురించి తన మనస్సులో ఏమనుకుంటున్నాడో తెలుసా? ఎలీషా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. ఎలీషా అది చూచి ఏమని పిలుస్తున్నాడండి? ఎలీషా ఏలియాని ఏమనుకుంటున్నాడు మనసులో? తండ్రి, తండ్రి స్థానం ఇచ్చారు. ఏలియా నా తండ్రి. తను వచ్చిన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ తన మనస్సులో ఏలియా గురించి ఏం ముద్రించుకున్నాడో తెలుసా? నా తండ్రి. అందుకే ఆరోహణమై వెళ్ళేటప్పుడు కేకలు వేస్తున్నాడంట, తండ్రి, నా తండ్రి, నీ మీద ఉన్నటువంటి అభిషేకం కంటే 2 పాళ్ళ అభిషేకం నాకు ఇచ్చి వెళ్ళు తండ్రి. ఇవ్వలేదా? ఉన్నదంతా ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునిని సేవించే వారికి దేవుని యొద్ద నుండి అన్నీ దొరుకుతాయి, అన్నీ వస్తాయి. ఇది రాదు అనుకోవటానికి లేదు. ఎలీషా ఏలియాని తండ్రిగా చేసుకొని తనను వెంబడిస్తూ ఉన్నాడు. నా తండ్రికి ఏ కష్టము కలగకూడదు, ఏ బాధ రానివ్వకూడదు, నన్ను బట్టి ఏ అవమానకరమైన విషయం జరగకూడదు అని తనను తాను లోబరుచుకొని, తగ్గించుకొని, విధేయత కలిగి తనను విడిచేంత కాలం. ఎంతవరకు అంటే 1 రోజు, సంవత్సరం కాదు. ఏలియా తనను విడిచి వెళ్ళేంత వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు సేవించే విషయం. ఈరోజు మనం పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుణ్ణి వేడుకునే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఒప్పుకోలు విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఏమండి, దేవుణ్ణి వెతికే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుణ్ణి సేవించే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా?
అలా ఒకవేళ మన జీవితాలను మనం మలుచుకోగలిగితే దేవుని యొద్ద ఉన్నటువంటి కనికరం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దగ్గర ఉన్నవన్నీ ఈ రోజే ప్రభు మనకి దయచేయబోతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏమున్నాయండి? నీతి ఉంది, సమాధానం ఉంది, ఏమండి ఆనంద ధ్వనులు ఉన్నాయి, హర్షధ్వనులు ఉన్నాయి. ప్రభు దగ్గర ఏమున్నాయి అంటే బంగారపు వీధులు ఉన్నాయి, సమాధానంతో కూడిన రాజ్యం ఉంది. ప్రభు దగ్గర ఉన్నవన్నీ కూడా ఆకలి దప్పులు లేని రాజ్యాలు అవన్నీ. వాటన్నిటినీ కూడా దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడు. నువ్వెన్నడూ చూచి ఉండవు అవన్నీ, నువ్వెన్నడూ కూడా చూడవు. నువ్వు వెంబడించేటువంటి ఏమండి కుటుంబ వ్యవస్థలో ఉన్న నాయకులుగా పిలువబడుతున్న తల్లిదండ్రులకు మనం విధేయత కలిగి, సంఘంలో ఆత్మీయంగా పిలువబడుతున్నటువంటి సేవకులైనటువంటి వారికి నమ్మకత్వము కలిగి, వారిని పిలిచిన దేవునికి ఇంకా నమ్మకమైనటువంటి వ్యక్తివిగా నువ్వు సేవించగలిగితే పాటైతే పాడగలుగుతావు. మనం ఆ రీతిగా సేవించగలిగినప్పుడు ముందెన్నడూ చూడనటువంటి ఏమండి కనికరాన్ని మనం చూడబోతూ ఉన్నాము. ఆయన కనికరం కలిగినది. ఇంకొక మాట చెప్తాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 58వ వాక్యాన్ని చూడండి. అక్కడ మనకు ఇద్దరు దంపతులు వృద్ధాప్యంలో కనపడతారు. జకర్యా, ఎలిజబెత్. వృద్ధాప్యం, వయసు అయిపోయింది, కళ్ళు కూడా సరిగా కనబడినటువంటి స్థితి, చర్మం అంతా పొలుసులు వారిపోయింది, వడబారిపోయింది. కానీ వీరికి ఉన్నటువంటి నిత్యమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటాడు జకర్యా. ఒకానొక దినాన ఏమండి ఆ సందర్భాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో మీరు చదవండి. అప్పుడు ప్రభువు మహా కనికరము ఉంచెనని ఆమె పొరుగువారు బంధువులు విని, ఎందుకు కనికరించాడు, ఎందుకు ఆమె బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారందరూ ఆమెతో సంతోషిస్తున్నారో తెలుసా? నిండు ముసలిప్రాయం, వృద్ధాప్యం, గర్భం కూడా రానటువంటి పరిస్థితి మధ్యలో వారికి దేవుడు ఒక మంచి బహుమానాన్ని, ఒక కుమారుణ్ణి ఇచ్చినందుకు దేవుని కనికరం వీరి మీద ఉంది. ఏ వయసులో, ఏ సమయంలో? నిండు వృద్ధాప్యం, ఇక కన్నులు కూడా కనబడినటువంటి సమయంలో దేవుడు వారి మీద కనికరపడ్డాడంట. అతనికి ఒక కుమారుని ఇచ్చాడంట. ఆ కుమారుడి పేరు మనందరికీ బాగా తెలుసు. బాప్తిజం ఇచ్చి యోహాను. యోహాను అంటే అర్థం దేవుని దానం, కృప అని అర్థం. అట్లాంటి వయసులో దేవుడు వారికి కుమారుని అనుగ్రహించినందుకు గాను ఏమండి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ సంతోషిస్తున్నారంట. ఇది దేవుని కనికరం తప్ప మరి ఏది కాదు. దేవుడు వారి మీద కనికరపడ్డాడు. వారు ఎంత బాధపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇరుకును చూచారు, ఎంత వేదన చెందారు. అట్లాంటి సమయంలో వారు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేవుడు కనికరపడ్డాడు. ఎందుకు ఎలిజబెత్కి కుమారుని ఇచ్చాడో తెలుసా? ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ అండి. సామాన్యమైన వ్యక్తి కాదు ఆమె. పరిశుద్ధాత్మతో నిండుకోవటం అంటే ఆషామాషి విషయం అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మతో నిండుకుందామా? భాషలు మాట్లాడుతూ ఉండేది. గర్భంలోనే పిల్లవాడు గంతులు వేస్తూ ఉండేవాడు. ఆమెలో నిజంగా ఈ పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి దేవుని ప్రేమ ఉన్నది ఆమెలో. దేవుని ప్రేమ కలిగినటువంటి స్త్రీ. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, రకరకాలు కలిగిన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ కూడా మనలను కాటికి చేర్చే ప్రేమలే, కానీ కల్మషం లేని ప్రేమ ఒక్కటి కూడా లేదు. ఉందా? కాటికి చేర్చే ప్రేమలే అన్నీ. కల్మషం లేని ప్రేమ ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను పొందుకున్నటువంటి స్త్రీ అండి ఆమె. పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని ప్రేమ హృదయంలో బోర్లించుకున్న స్త్రీ, దేవుని ప్రేమ కలిగినటువంటి స్త్రీ ఆమె. ఈ రోజుల్లో మనకి దేవుని ప్రేమ ఎక్కడుంది? కనీసం కుటుంబాల్లో కూడా మానవుని ప్రేమ కూడా కనుమరుగైపోతున్నటువంటి దినాలు, చల్లారిపోతున్నటువంటి దినాలు. కుటుంబాలలో మానవుల ప్రేమ కూడా పని చెయ్యనటువంటి దినాలు. అట్లాంటి దినాలలో మనం ఉన్నాం కదా. కానీ దేవుని ప్రేమ కలిగినటువంటి ఆ స్త్రీ గర్భంలో నుండి వచ్చినటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను
తనను గురించి ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని కనికరంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుడారాలు ఎలా ఉంటాయో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడతాయి. దేవుని ప్రేమ నిత్యము వారిలో తలపోయబడుచు ఉంటుంది. ఆమె ఎక్కువగా దేవుణ్ణి నమ్మేది. జకర్యా కూడా నమ్మల. వృద్ధాప్యంలో ఉన్న నాకేంటి, దేవదూత కనబడటం ఏంటి, గర్భం తెరుస్తానని ఒక మంచి కుమారుణ్ణి ఇస్తాను అని నాతో చెప్పటం ఏంటి అని భార్య దగ్గరికి వచ్చి అప్పటికే మొగోడైపోయాడు. నమ్మలేదు కదా, దేవుడు నోటి మాటను తీసేసాడు. భార్య దగ్గరికి వచ్చి ఒక్క మాట అంటున్నాడు. ఏమనో తెలుసా? వెళ్ళావు, ప్రార్థనకి వెళ్ళావు, ఏంది ఏంది ఏమైంది, నీ నోరు ఏమైంది అంటున్నాడు. ఏంది, ప్రభు కనపడ్డా? మన దగ్గరికి వచ్చాడా? మన మూయబడిన గర్భాన్ని తెరుస్తాడా? ఆమె నమ్మింది, జకర్యా నమ్మలేదు. జకర్యా నమ్మలేదండి, ఎలిజబెత్ నమ్మింది. అందుకని ఆమె గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె గర్భంలో నుండి వచ్చిన యోహాను ద్వారాగా వేల మంది ప్రజలను సాక్ష్యార్థమై నిలబెట్టాడు. కొన్ని సమయాల్లో మన ఇళ్లలో వారు నమ్మకపోతే నువ్వు నమ్మకం కలిగేటట్లుగా బ్రతకాలి. భర్త నమ్మల, రోజు సేవ చేసేవాడు, యాజక ధర్మాన్ని జరిగించే వ్యక్తి జకర్యా, అతను నమ్మల, భార్య నమ్మిందండి. ఈరోజు నువ్వు ఏమండి గట్టి పునాదిగా ఉండాలి. నీ కుటుంబం నువ్వు నమ్మాలి, దేవుని కార్యాలను దేవుడు చెయ్యగలడు అని విశ్వసించాలి. నువ్వు తలపోయాలి ఆయన కార్యాలను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ కుటుంబంలో నుండి రేపు దేవుని కొరకు రాజులు లేస్తారు, ప్రతిష్ఠింపబడిన వారు లేస్తారు, కనికరం చూపించే వ్యక్తులు లేస్తారండి. దేవుని కనికరం పొందుకున్న కుటుంబముగా మీ కుటుంబము ఈ ప్రాంతంలో స్థిరపరచబడబోతూ ఉంది. దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుందండి. మీరందరూ ఈ 2025వ సంవత్సరంలో మీ కుటుంబాలు దేవుని ద్వారాగా కనికరించబడినటువంటి కుటుంబాలుగా పిలవబడి దేవుణ్ణి సేవించే వ్యక్తులుగా, ఏమండి దేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తులుగా, దేవుని ప్రేమ హృదయాలలో తలపోసేటువంటి వ్యక్తులుగా మీ కుటుంబాలను ఆయన సన్నిధిలో ఈ రోజు వరకు కాపాడినట్లుగా 26వ సంవత్సరంలో కూడా మిమ్ములను మీ కుటుంబాలను కాపాడి ఆయనను సేవించే ప్రజలుగా మార్చుకొనుగాక. ఆ రీతిగా ఈ వాక్యం మన కుటుంబాలలో నీరు కట్టిన తోటగా మారునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కన్నులు మూయండి. ఈరోజు ఇంకా వినాలనిపిస్తుంది, నాకు కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది, కానీ సమయం లేదు అమ్మా, నాకు సమయం లేదు. కనుక మనం అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకున్నాక మనకి అవకాశాలను ఇద్దాం. చిన్న ప్రార్థన. దయచేసి తలలో వంచి కన్నులు మూయండి.